తెలంగాణలో ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ వ్యవహారం కాస్త హాట్ టాపిక్ అవుతుంది. నేడు హైకోర్టు ఆయనకు షాక్ ఇచ్చిన నేపథ్యంలో కేటీఆర్ ను అరెస్ట్ చేయడం ఖాయమనే అభిప్రాయాలు వినబడుతున్నాయి. దాదాపు 20 రోజుల నుంచి కేటీఆర్ అరెస్ట్ వ్యవహారంలో పెద్ద రచ్చే జరుగుతుంది. ముందు తనను అరెస్ట్ చేయాలని, అరెస్ట్ చేస్తే తాను జైల్లో కూర్చుని యోగా చేసుకుంటానంటూ ధీమాగా చెప్పిన కేటీఆర్ ఇప్పుడు మాత్రం భయపడుతున్నారు. అరెస్టు సమయం దగ్గరకు వచ్చేసరికి కేటీఆర్ లో ఆ ధీమా కనబడడం లేదు. పార్టీ నేతలు కూడా కేటీఆర్ అరెస్టు విషయంలో ధైర్యంగా ఉన్నట్లు కనబడినా ఆ తర్వాత మాత్రం కాస్త జంకుతున్నారు. అరెస్టు వ్యవహారం నుంచి బయటపడేందుకు హైకోర్టుకు వెళ్లి మధ్యంతర ఉత్తర్వులు కూడా తెచ్చుకున్నారు కేటీఆర్. కానీ తాజాగా హైకోర్టు ఇచ్చిన షాక్ తో కేటీఆర్ లో భయం మొదలైంది. ఈ విషయంలో జాతీయ దర్యాప్తు సంస్థలు కూడా ఎంటర్ కావడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు కేటీఆర్. ఇక తాజాగా హరీష్ రావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టినా సరే ఆయనను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆయన అరెస్ట్ చేయని ఇంకా 100 కేసులు పెట్టని రేవంత్ రెడ్డి ప్రశ్నించడం ఆగది. నువ్వు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసే వరకు నీ వెంట పడతామంటూ హెచ్చరించారు. అక్రమ కేసులతో, అరెస్టులతో మమ్మల్ని బలహీనపరచాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తే అవన్నీ చెల్లే ప్రసక్తే లేదన్నారు. కేటీఆర్ ను అరెస్ట్ చేసుకుంటే చేసుకోవాలని, తామేమీ అరెస్టు గురించి ఆందోళన చెందడం లేదంటూ కాస్త ఆసక్తికర కామెంట్ చేశారు. మేము ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా విచారణకు వెళ్తామంటూ సవాల్ కూడా చేశారు. అక్రమ కేసులతోనో, అరెస్టులతోనో తన ప్రభుత్వం యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకుంటానో, మమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తానని అనుకుంటా ఉన్నాడు. కానీ మేము మరింత బలంగా పోరాటం తప్ప ఎట్టి పరిస్థితుల్లో నీ అక్రమాలను గాని, నీ 6 గ్యారెంటీల అమలుపై నిన్ను ప్రశ్నించడాన్ని వదిలిపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు. కేటీఆర్ కడిగిన ముత్యంలాగా బయటికి వస్తారంటూ హరీష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. వాస్తవానికి కేసు నమోదైన తర్వాత కేటీఆర్ దూకుడుగానే మాట్లాడారు. కానీ ఆ తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థలు ఎంటర్ కావడంతో కేటీఆర్ కు విషయం అర్థమైంది. దీనితో ఆయన మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఇటీవల ప్రెస్ మీట్ పెట్టినా సరే రేవంత్ రెడ్డి టార్గెట్ గా పెద్ద విమర్శలేమీ చేయకుండానే సైలెంట్ గా ఉండిపోయారు. అల్లు అర్జున్ వ్యవహారంలో కూడా కేటీఆర్ పెద్దగా మాట్లాడడం లేదు. అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని ముందు పెద్దది చేసే ప్రయత్నం చేసిన కేటీఆర్ ఆ తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థలు విచారణ మొదలు పెట్టడంతో ఆ కేసు నుంచి ఎలా బయటకు రావాలి అనే దానిపై తర్జన భర్జన పడుతున్నారు. ముందు ఏసీబీ కేసు అనుకుని తక్కువ అంచనా వేసిన కేటీఆర్ ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఎంటర్ అయింది అనే క్లారిటీ రావడంతో విషయం అర్థమైంది. ఇక తాజాగా మరోసారి ఈ నెల 16న కేటీఆర్ విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు పంపింది. కేటీఆర్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన కామెంట్స్ కూడా హాట్ టాపిక్ గానే మారాయి. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. కేబినెట్ ఆమోదం లేని లావాదేవీలపై విచారణ జరగాల్సిందేనని కోర్టు అభిప్రాయపడింది. కేటీఆర్ ఆదేశాలతోనే చెల్లింపులు జరిగాయని అంటున్నారంటూ పేర్కొన్న హైకోర్టు చెల్లింపులతో ఎవరు లబ్ధి పొందారో తెలియాలని, ఫార్ములా ఈ-రేస్ కేసు విచారణ తగిన సమయం ఇవ్వాలని అభిప్రాయపడింది. ఈ కేసుపై ఏసీబీ ఆధారాలు సేకరించాలని, ఫార్ములా ఈ-రేస్ కేసులో తాము ఇప్పుడే జోక్యం చేసుకోమంటూ క్లారిటీ ఇచ్చింది కోర్టు. ఈ-రేస్ వ్యవహారంలో ఏం జరిగిందో దర్యాప్తులో తేలుతుందని స్పష్టం చేసింది. దీంతో కేటీఆర్ ను ఏసీబీ అరెస్ట్ చేస్తుందా లేదంటే జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ అరెస్ట్ చేస్తుందా అనేది క్లారిటీ రావడం లేదు. సోమవారం కేటీఆర్ విచారణకు హాజరు కావాలని ఉన్నా ఆయన తప్పించుకున్నారు. దీనితో ఈ నెల 9న విచారణకు రావాలని ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. దీంతో ఆ రోజుని కేటీఆర్ ను అరెస్ట్ చేయవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.